శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన గుట్టదంటారు. అట్లాంటిది మనకు ఆ శివయ్య పిలుపే వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జ్యోతిర్లింగమైన శ్రీశైలంకి అయితే బయలుదేరినాం. ఇక శ్రీశైల శివయ్యను దర్శించుకోవాలంటే ముందుగా మనం సాక్షి గణపతి దర్శనం చేసుకోవాలి. ఆ నుంచి శ్రీశైలంకి అయితే వెళ్ళిపోయినాం. ఇక ముందుగా పోయి రూమ్ తీసుకొని మంచిగా రెస్ట్ తీసుకున్నాం. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మంచి అయితే ఫుల్ వచ్చింది భయ్య, అసలు రోడ్లు కూడా కనిపిస్తలేవు. ఇక మేము అందరం ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక శివయ్య మాకు ఎట్లా దర్శనం ఇస్తాడో ఇక చూద్దాం అనుకున్నాం. ఇక మనకు దర్శనం చేపించేట ఆయన వచ్చేసిండి. ఇక పోయేదారిలా మన నంది మహారాజులు అయితే ఫస్ట్ మనకు దర్శనం ఇచ్చారు. ఇక ఆడికి అయిపోయినాక సీదా మనం ఆక్టోపస్ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోయినాం. ఆ గ్రీనరీ, ఆ సీను, ఆ ఫాగ్ మస్తు అనిపించింది భయ్య. ఇక ఇంటికి పోయేదారిలా ఇక గోవులు కనిపిస్తే జరసేపు గోసేవ చేసుకున్నాం. ఇక అట్లనే మళ్ళీ ఇంటికి వచ్చే దారిలో దిండి డ్యామ్ ఉంది కాబట్టి జరసేపు ఉండి ఆడ నుంచి కడతాల్ గండి మైసమ్మకు పోయి అమ్మవారిని మొక్కేసి ఇక ఎన్నో మెమరీస్తోని మళ్ళీ శివయ్యని మంచి దర్శనం ఇవ్వాలని కోరుకుంటున్నా. ఓం నమః శివాయ.